వర్షం బాగా కురిసినప్పుడు రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్షం ఆగిన మరుసటి రోజు మీరు పొలానికి వెళ్ళినప్పుడు మొక్కల వేర్లను గమనించండి. వేర్లు బయటకు కనిపిస్తే మట్టితో కప్పేయండి. నీరు నిలిచిపోయే పరిస్థితి ఉంటే నీటిని కాలువల ద్వారా తొలగించండి. మొక్క వేర్లకు ఆక్సిజన్ అందకపోతే మొక్క చనిపోతుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. ఇప్పుడు ఇంకొక విషయం తెలుసుకుందాం. ఆకుల మీద నీరు నిలిచిపోయినప్పుడు అక్కడ ఫంగస్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 2 రోజుల తర్వాత ఆకు మీద నీటి చుక్కలు నిలిచిన చోట మీరు నల్లటి మచ్చలు గమనించవచ్చు. అది పొలం మొత్తం పాకక ముందే మీరు తెగుళ్ళ మందు స్ప్రే చేసుకోవాలి. ఇలాంటి వాతావరణంలో దోమపోటు ఎక్కువ ఉంటుంది. అలాగని తొందరపడి దోమ మందు స్ప్రే చేయకండి. మీరు కొట్టే మందు తల్లి పిల్ల దోమను మాత్రమే కాకుండా దోమ గుడ్లను కూడా చంపే విధంగా ఉండాలి.